అవసరం. రైట్ సార్. ఇక రాష్ట్ర శాసన సభాపతిగా పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ఆయన పాత్రను ఎంతవరకు పోషించగలరంటారు? అంటే ప్రభుత్వానికి అనుకూలంగా కాకుండా ఏదైనా ఒక ఇష్యూ పైన నిష్పక్షపాతంగా వ్యవహరించే తీరు, అంటే సభ సజావుగా సాగడానికి ఆయన ఎలా దోహదపడతారంట? స్పీకర్ పదవి వెంటనే హుందాతనానికి నిదర్శనం, తార్కాణం. అది స్పీకర్లుగా ఉన్నటువంటి వాళ్ళు మాడభూషి అనంతశయనం అయ్యంగారు కానివ్వండి, మౌలంకర్ కానివ్వండి, వీళ్ళు సమాజంలో కొన్ని స్టాండర్డ్స్ సెట్ చేశారు. స్పీకర్ ఏ రకంగా ఉండాలి, స్పీకర్ వ్యవహార శైలి ఏ రకంగా ఉండాలి. ఈ రోజు నిన్న ప్రతిజ్ఞ చేసినటువంటి వాళ్ళందరూ 2 ప్రతిజ్ఞలు చేశారు. మొదటి ప్రతిజ్ఞ దేశంలోనే అన్ని శాసనసభలో చేస్తారు. రెండవ ప్రతిజ్ఞ ఏదైతే ఉందో ఆ ప్రతిజ్ఞని యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టారు. ఎథిక్స్, శాసనసభ్యుల యొక్క ఎథిక్స్ ఎలా ఉండాలి, శాసనసభ్యుల వ్యవహారం ఎలా ఉండాలి, ప్రతి అవసరం లేకుండా కూడా వెల్లోకి దూసుకుపోవడము, మైకులు విరిచేయటము, కాగితాలు చించి విసిరేయటము, అవి చెయ్యకుండా సభ్యులు ఎలా హుందాగా వ్యవహరించాలి అని చెప్పేందుకు ఆయన ఒక ప్రతిజ్ఞను రూపొందించారు. మన శాసనసభలో తెలంగాణ, ఆంధ్ర 2 శాసనసభల్లో దాన్ని చదవడం జరుగుతుంది. యనమల మనకు తీసుకొచ్చినటువంటి ఒక కాంట్రిబ్యూషన్, అది ఆయన మనకి ఇచ్చినటువంటి యోగదానం అన్నమాట. స్పీకర్ తనకున్నటువంటి పరిమితుల లోబడి ఆయన పనిచేస్తూ కూడా అత్యంత హుందాతనంగా వ్యవహరించేటటువంటి అవకాశం ఉంది. ఆ రకంగా స్పీకర్ హుందాగా వ్యవహరించినట్లయితే సభకు అందం వస్తుంది. చాలా వేడి వాదనలు జరుగుతున్న సమయంలో స్పీకర్లు ఆ వాదనల్ని హఠాత్తుగా ఒక చిన్న హాస్యంతోటో, చమత్కారంతోటో, చమక్కుతోటో చల్లబరిచేటటువంటి వీలుంటుంది. ఆ రకంగా చేసిన వాళ్ళు ఉన్నారు. ఆ రకంగా చేయగలిగినటువంటి, ఆ రకంగా అందరినీ నవ్విస్తూ పనులు చేసినట్టు పిఏ సాంగ్మా లోక్సభ స్పీకర్గా ఉన్న సమయంలో ఆయన అద్భుతమైనటువంటి జోక్స్ చేసేవారు. సభ్యులందరినీ ఆయన బతిమలాడటము, బుజ్జగించటము, గట్టిగా చెప్పడము చాలా చక్కగా చేయగలిగారు. కాబట్టి శాసనసభ, చట్టసభకు అధ్యక్ష పదవి లేదా స్పీకర్ పదవిలో ఉండేటువంటి వ్యక్తి సభను సజావుగా నడిపించటము, సభ్యులందరి మన్ననను పొందటము, ప్రజా సమస్యలు చర్చకు వచ్చేలాగా చేయటము, ఈ బాధ్యత వారి పైన ఉంటుంది. ఆ బాధ్యతని పోచారం శ్రీనివాసరెడ్డి సక్రమంగా నిర్వర్తిస్తారని మనం ఆశించవచ్చు. చాలా సీనియర్ నాయకుడు, 24 సంవత్సరాలు తెలుగుదేశంలో ఆయన పనిచేశారు. అనేక శాఖల్లో మంత్రిగా వ్యవహరించారు. తెలుగుదేశం నుంచి ఆయన టీఆర్ఎస్ ఊపు కొనసాగుతున్న సమయంలో ఆయన తెలుగుదేశం తరఫున పోటీ చేసి చాలా ఎక్కువ ఓట్లు సంపాదించుకున్న తెలుగుదేశం నాయకుడు. అంటే తెలంగాణలో తెలుగుదేశం పతనమవుతున్న సమయంలో కూడా బాన్స్వాడలో ఓడిపోయి కూడా అత్యధిక ఓట్లు సంపాదించుకున్నటువంటి ఎమ్మెల్యే ఆయన. అంటే ప్రజాదరణ ఉన్నటువంటి నాయకుడు, ప్రజల నాడి తెలిసిన నాయకుడు. ఆయన ప్రస్తుతం టీఆర్ఎస్లో ఉన్నారు. ఈసారి ఆయన స్పీకర్ అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. పోయిన దానిలో కూడా వ్యవసాయ శాఖ, ఇంకా అనేక శాఖలు ఆయన నిర్వహించారు, సమర్థవంతంగా నిర్వహించారు. పీపుల్స్ కనెక్ట్ అని ఇందాక మనం ఏదైతే చెప్పుకున్నామో అది ఉన్న నాయకుడు ఆయన. కాబట్టి అందుకే ఆయన ఓడిపోయినప్పుడు కూడాను తెలంగాణ వ్యతిరేకి ముద్రపడ్డ తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసినప్పుడు కూడా ఎక్కువ ఓట్లు సంపాదించుకున్న నాయకుడు ఆయన. కాబట్టి ఇటువంటి ప్రజానాయకులు, ప్రజలతో మమేకమైనటువంటి నాయకులు స్పీకర్ కావడం మంచి విషయము. స్పీకర్గా కూడా వారి బాధ్యతను, చట్టము, నైతికత, ఈ 2 అంశాల ఈ జోడు చక్రాల ఆధారంగా స్పీకర్ శాసనసభ అనేటువంటి బండిని నడిపిస్తారని మనం ఆశిద్దాం.